పాలు తాపించడమైన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా బ్రెస్ట్లోంచి మిల్క్ లాగా కానీ వాటర్ లాగా కానీ రావచ్చు. అలా కాకుండా బ్లడ్ కానీ వస్తే దాన్ని ఎవాల్యుయేషన్ చేయడం చాలా ముఖ్యం, చాలా అవసరం. సో అన్నిసార్లు నీరు వచ్చినంత మాత్రాన, రక్తం వచ్చినంత మాత్రాన క్యాన్సరే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఎస్పెషలీ అదంతటా అదే వచ్చినప్పుడు కానీ, ఒకటే డక్ట్ ఓపెనింగ్ నుంచి వచ్చినప్పుడు కానీ, అంటే నిప్పుల్లో ఒకే భాగం చిన్న చుక్కలాగా రావడం కానీ, రక్తం రావడం కానీ ఉంటే దానికి ఫర్దర్ టెస్టింగ్ అవసరం. సో చాలాసార్లు రెండు పక్కల నుంచి వచ్చే సెక్రీషన్స్, మల్టిపుల్ ఓపెన్ నుంచి వచ్చే సెక్రీషన్స్ వయసుతోటి చాలామందికి వస్తాయి. సో ఇది బినైన్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ వల్ల కూడా రావచ్చు, డక్ట్ ఎక్టేసియా వల్ల కూడా రావచ్చు. అందరికీ క్యాన్సర్ ఉండదు, కానీ మీకు అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీ అంతటా మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోకుండా బ్రెస్ట్ స్పెషలిస్ట్ని కలిస్తే మేము దాన్ని ఫర్దర్గా టెస్టింగ్ చేసి, ఎగ్జామినేషన్ చేసి, టెస్టింగ్ చేసి ఇది ఎందుచేత వస్తుందన్నది నిర్ధారించగలుగుతాం.